క్రైస్తవులు ఇలాంటి ఆలోచన లేదు చెప్పండి. క్రైస్తవులకి ఉండవద్దు ఇలాంటి లక్షణాలు. ఉండవలసిన లక్షణం ఏంటంటే కడుపు గురించి ఎక్కువ ప్రయాసం కాదు. ఎందుకంటే మన దేవుడు చాలా సంపన్నుడు, ఎంతో ధారాళంగా అనుగ్రహించేవాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సృష్టి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే తన పిల్లలమైన మనము అనాథలుగా ఉండకూడదు. ఈరోజు ఈ ప్రపంచము ఏమంటుంది అని అంటే దిక్కులేని వాడికి మరి దిక్కున్న వాడికి దేవుడు అక్కర్లేదా? ఆలోచించండి. దిక్కున్న వాడికి దేవుడు అక్కర్లేదా అండి? మరి ఈరోజు ప్రపంచం ఎంత నాశనానికి గురవుతుంది అని అంటే కనీస జ్ఞానం కూడా మనిషికి ఈరోజు ఎంత జ్ఞానం లేవాడు, ఈరోజు ఎంత స్థాయి, ఇంత గొప్ప గొప్ప చదువులు చదువుకున్నా కూడా ఏ ప్రయోజనం అంటే చెప్పండి. ఆ ప్రయోజనం, ఆ నిష్ప్రయోజనమైన దానికోసమే ప్రయాసపడుతుంటాడు మనిషి, కానీ ఈ ప్రయోజనమైన దానికోసము మనిషి కష్టపడాడు. ఈ యొక్క సారాన్ని వెతికి తీయడం అనేది చాలా కష్టము. అందుకనే దావీదు గారు ఒక మాట అంటారు, దివారాత్రములు దీనిని ధ్యానించాలి. దీన్ని అంటే చదువుకుంటూ పోతే అర్థం కదా. చదువుకుంటూ ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారని అంటే మనకు ఆఫీస్ టైం కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు కానీ టైం అయిపోతూ ఉంటుంది. టైం అయిపోతున్నప్పుడు పొద్దున లేవని ప్రార్థన చేసుకొని క్యాలెండర్ ముందుకెళ్ళి ఆ ప్రతి ఒక్క వచనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాలెండర్లో ఆ వచనంలో ఒక డేట్లో అక్కడ ఒక చిన్న రెఫరెన్స్ ఉంటుంది. ఆ రెఫరెన్స్ చదువుకుంటూ ఉంటారు. అది ఇంకా డ్యూటీకి నడిపిస్తూ ఉంటుంది. ఆ రెఫరెన్స్ ఏమంటే ఒక అధ్యాయం చదువుతారు, కానీ దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించేవాడే ధన్యుడు. అలా ధ్యానిస్తే మనకు వాక్యంలో ఉన్నటువంటి సారాన్ని మనకు వెలికి తీయగలుగుతాం. ఏమండి, ఈరోజు నాశనానికి రెండవ లక్షణం ఏంటి అంటే గడిపేవారి దేవుడు. నేను చాలా వివరంగా ఇద్దాం అనుకున్నాను, కానీ నేను హాఫ్ అన్ అవర్ మాత్రమే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎంత చెప్పినా ఇంట్రెస్ట్గా చెప్పేవారి వాక్యం మరింత వింటారు. నేను చాలా దగ్గర చూశాను, ఎలా ఇతరులకు బోధించాను, ఎలాంటి వాక్యం చెప్తే అంగీకరించే వాళ్ళుగా ఉంటారు. ఇలా చాలా సంఘాలలో చూశాను. కాబట్టి దేవుడి వాక్యాన్ని మనం సరిగా విభజించి బోధించే వారిగా ఉండాలి. అయితే రెండవ లక్షణం ఏంటి? మొదటి లక్షణం నాశనమే వారికి అంతము. రెండవ లక్షణము వారి కడుపే వారి దేవుడు. కడుపు కోసం అంటే దేవుని కార్యక్రమాలకు రాకుండా మొదట కడుపుకు ఇచ్చే ప్రాధాన్యతకు దేవుడు ఏమంటున్నాడు అంటే వారి కడుపే వారి దేవుడు అని అంటున్నాడు. ఈ లక్షణం అనేది క్రైస్తవులకు ఉండకూడదు. అయితే మూడవ లక్షణంగా మనం చూసుకున్నట్లయితే చదవండి ఒకసారి. మూడవ లక్షణం ఏమంటున్నాడు? వారు తము సిగ్గుపడవలసిన సంగతులను, ఏవైతే సిగ్గుపడవలసిన సంగతులు ఉన్నాయో వాటిని గురించి వాళ్ళు అతిశయపడు అంటే గర్వం పడుతున్నారంట. ఈరోజు నాకు ఈ బిల్డింగ్ చూసావా, ఇది నేనే కొన్నాను. అపార్ట్మెంట్ చూసావా, ఇది నేనే కట్టించాను. నాకు 10 ఎకరాల భూమి ఉంది, చాలా ఆస్తులు ఉన్నాయి, నా కొడుకు మంచి ఇంజనీరింగ్, నా కూతురు కలెక్టర్. సిగ్గుపడవలసిన సంగతులకు వీళ్ళు అతిశయపడుతున్నారంట. ఎందుకు సిగ్గుపడవలసిన సంగతులని వీటిని గురించి నేను సంబోధిస్తున్నాను అంటే ఈ ప్రపంచం ఏ విధమైన విశాల మార్గంలో పోతుందో ఆ విశాలమైన మార్గంలో ఉన్నటువంటి ఈ యొక్క లక్షణాలు. ఈరోజు నువ్వు కలెక్టర్ అయినా, ఈ దేశానికి ప్రధాన మంత్రి అయినా దేనికోసం అండి? ప్రజలని సంరక్షించేవాడు ఒక సేవకుడు. అసలు ప్రైమ్ మినిస్టర్ అని అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక మినిస్టర్ అన్నదానికి అర్థం ఏంటి? ఒక పరిచారకుడు. ఏమండి, ఒక పరిచారకుడు అని అర్థం. కానీ ఈరోజు ఆ ప్రైమ్ మినిస్టర్ కానీ ఆ మినిస్టర్స్ కానీ పరిచారకులు కానీ ప్రజలకు సేవ చేయాలి. ఈరోజు ఆ ప్రజలకు సేవ చేసే వారిగా ఉన్నారా? ప్రజల చేత ఓట్లు వేయించుకొని బయట నిలబెట్టేవారుగా ఉన్నారు. 10-15 కార్లు లైన్గా ఫార్చునర్ కార్లు వెళ్ళిపోతా ఉంటాయి. వాటిని మనం చూసి ఈ యువత ఎక్కువ దేనికి అట్రాక్ట్ అంటే ఈరోజు ఎవరు ఎక్కువ మర్డర్లు చేస్తే వాళ్ళ ఫేమస్. ఈరోజు ఇప్పుడు ట్రెండ్ అనేదండి. నేను అందులో నుంచి ఇందులోకి వచ్చాను. చాలా మంది ఎందరో గొప్ప గొప్ప రౌడీ షీటర్స్
చాలా మంది ఉన్నారు. కానీ అది నాశనానికి పోయే మార్గం. ఎప్పుడైతే నేను ఇరుకు మార్గం ఎంచుకున్నానో, ఇది ఎంత గొప్పదో బైబుల్ నాకు అర్థమైంది. ఇంత గొప్ప వాక్యాన్ని నేను వదిలిపెట్టి ఎంత లోకానుసారంగా తిరిగాను, ఎంత దేవునికి అవమానపరిచాను, నా శరీరాన్ని నేను ఎంత పాడు చేసుకున్నాను అనేది ఆ లోకానుసారమైనప్పుడు నాకు అర్థం కాలేదండి. కానీ ఎప్పుడైతే ఈ వాక్యంలో ఎప్పుడైతే నేను ధ్యానిస్తున్నానో, ఎప్పుడైతే దేవుని గురించి ఆయన రుచిని నేను చూశానో, అప్పుడు అనిపించింది నాకు ఇంత గొప్ప వాక్యాన్ని నేను వదిలిపెట్టి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించానో నాకు అప్పుడు సిగ్గుకరంగా ఉంది అప్పుడు. కానీ ఆ సిగ్గుపడవలసిన విషయం అవి. కానీ ఏ విధమైన సిగ్గుగా ఎంచుతున్నాడు ఒకసారి మరోసారి చదవని వచ్చిన వారు తాము సిగ్గుపడవలసిన విషయాలు ఏవైతే మనం పూర్వము బాప్తిజం తీసుకోకముందు చేశామో అవి సిగ్గుపడవలసిన లక్షణాలు, అవి క్రియలు. కానీ ఆ శ్రమగా అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భాలు ఎంతో ఆనందదాయకంగా దేవుడు మారుస్తాడండి. ఏమండి, ఈరోజు ఎంతమందికి నమ్మకం ఉంది, ఏదో ఒక చిన్న సమస్య రాగానే ఈ ఇరుకు మార్గం నుంచి తప్పుతున్న వారు ఉన్నారు. అలా తప్పే వారి యొక్క మార్గం ఏంటంట, నాశనానికి తీసుకెళ్తుందంట. చాలా జాగ్రత్తగా ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. మనం ఈ ప్రవేశించిన ఈ యొక్క ఇరుకు మార్గంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని. తప్పిపోయామా తిరిగి రాని అవకాశం, వస్తామో రామో కూడా నమ్మకం లేని పరిస్థితి. లోకము చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది ఈ సమాజం. ఏమండి, అలాంటి సమాజంలో బ్రతుకుతున్న వారు అనేకులు. ఆ నాశనానికి పోయే మార్గము చాలా విశాలమైంది. ఏమండి, మీ అందరికీ సూపర్ స్టార్, తమిళనాడు సూపర్ స్టార్ ఎవరు? రజనీకాంత్ ఒక మాట అంటారు, ఒక డైలాగ్ అంటారు. ఏంటి అంటే, నా దారి రహదారి అంటారు, నా దారి రహదారి అని అంటాడు. అంటే ఇరుకు మార్గం కాదైనది, సాతాను ఆయన ద్వారా చెప్పించినటువంటి మాట. సత్యాన్ని చెప్పాడు, ఆయన అంగీకరించాడు. ఏంటంటే ఆయన దారి రహదారి అంటే నాశనానికి పోయే దారి. కాబట్టి అలాంటి నాశనానికి పోయే దారిని మనం ఎంచుకున్నాం అనుకోండి, మనము నిత్య నరకానికి వెళ్ళిపోతాం. క్రైస్తవులుగా ఎంచబడిన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవ లక్షణాన్ని గురించి మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, చదవండి ఒకసారి. వారి కడుపే వారి దేవుడు. ఇది రెండవ లక్షణం. ఏమండి, క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి మనం, క్రీస్తునందు విశ్వసించి బాప్తిస్మం తీసుకున్నటువంటి మనము, రెండవ లక్షణము ఏ విధంగా ఉంది అని అంటే, ఇందులో ఉన్న వారి యొక్క లక్షణము కడుపే వారి దేవుడు. ఏమండి, చాలా సందర్భాలలో మనము దేనికి ఎక్కువగా మనం ఇంపార్టెన్స్, ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటాం అని అంటే కడుపు. ఈరోజు కోటి విద్యలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఇదే శాశ్వతమైన బ్రతుకుతున్నటువంటి ఈ ప్రపంచం, ఈ విశాలమైన మార్గంలో వెళ్తున్నటువంటి ఈ సమాజం, కోటి విద్యలు ఉన్నాయి ఈ విశాలమైన మార్గంలో. ఆ విశాలమైన మార్గంలో కోటి విద్యలు ఉన్నప్పుడు, ఆ కోటి విద్యలు ఎందుకు? కోటి కోసం, అంటే కడుపు కోసం అంట. ఏమండి, కడుపే వారి దేవుడు. కడుపే వారి దేవుడు అంటే కోటి విద్యలు కూడా కూటి కోసమే. అంటే కడుపు అనేది ఎంతకైనా దిగజారుతుంది. మీకు ఒక ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తాను. ఏంటంటే, కడుపు కోసము ఎంతో మంది ప్రయాసపడుతుంటారు. ఏమండి, ఒక చిన్న నిరుపేద, అసలు ఏమీ లేని మెట్రో స్టేషన్స్ కింద పడుకునేవాడు మొదలుకొని ఈరోజు ప్రపంచంలో అత్యధిక ధనవంతుడైన అలన్ మస్క్ వరకు, ఈ మధ్య తరగతిలో చాలా మంది ఉన్నారు. రాజకీయ నాయకులు ఉన్నారు, బడా బాబులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతమంది కడుపు కోసం ప్రయాసపడుతున్నవారు. ఈరోజు మనం వాక్యం బోధించగలుగుతున్నామంటే ఇది నామకార్థమైనది కాదండి, ఇది అధికారం కలిగిన బోధ, ఎవరినైనా ఖండించే బోధ. ఈరోజు అనేకులకు మారుతున్నారు. ఈరోజు బైబిల్ విశ్వసిస్తున్నారు. ఈరోజు జైల్లో ఉన్నవారు కూడా బైబిల్ చదివి నేను మారిపోయానని చెప్పి చాలా మంది సాక్ష్యాలు. ఏమండి, అలాంటి వారిని సైతం మార్చగలరు బైబిల్. కానీ క్రైస్తవులో బ్రతుకుతున్నటువంటి వారు అనేకులు, అన్ని జనులైన వారు మారుతున్నారు. కానీ క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి మనం, క్రీస్తును విశ్వసించిన మనము, బాప్తిజం తీసుకున్న మనము ఈ యొక్క లక్షణాలు కలిగి ఉండడం అనేది దేవునికి ఎంత విరోధం ఒకసారి ఆలోచించండి.
కడుపే వారి దేవుడు అని అన్నాడు. ఇది రెండవ లక్షణం. ఇలాంటి లక్షణాలు కలిగిన వారు క్రైస్తవులుగా ఎంచబడ్డారు. క్రైస్తవుల గురించి చెప్పబడిన మాట ఇది. కడుపు కోసం ప్రయాసపడుతున్నటువంటి ప్రతి మనిషి కూడా ఈరోజు ఒక మాట మీద చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే పొద్దున మనం అందరం కూడా టిఫిన్ చేస్తాం. టిఫిన్ చేసినప్పుడు అది మధ్యాహ్నానికి ఖాళీ అయిపోతుంది. మధ్యాహ్నం తినగానే మళ్ళీ సాయంత్రానికి, మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం ఖాళీ, మళ్ళీ సాయంత్రం తినగానే, రాత్రి తినగానే మళ్ళీ పొద్దున ఖాళీ. అంటే ఇది ఖాళీ అవుతూ ఉంటుంది. అంటే ఫుల్గా ఉంటుందా? మరి ఖాళీ అవుతున్న దానికోసం ఎందుకని ఎంత ప్రయాసము ఆలోచించండి. ఈరోజు ఖాళీ అవుతున్న దానికోసము ఎంత ప్రయాస పడుతున్నారు మనిషి అని అంటే, ఉండగానే కూడా ఇంకా సుఖభోగాలు ఇంకా అనుభవించాలి, ఇంకా ధనాన్ని కూర్చుకోవాలి. అనేకులకు ఒక మాదిరిగా ఉండాలని నేను అనుకోవట్లేదు, కానీ ఒక మంచి పేరు సంపాదించుకోవాలని ఆశపడుతున్నారు ఈరోజు క్రైస్తవులు. ఎంత